నేటివ్ వచ్చేసి మంతని పెద్దపల్లి డిస్టిక్. కాకపోతే మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నది లా చేసింది హన్మకొండ. కెనడాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. మా మిస్సెస్ బీకామ్ కంప్యూటర్ చదువుకుంది. మేము ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు చెప్పుల స్టాండ్లో పనిచేసినాం, బాత్రూంలో చేసినాం. ఇప్పుడు ప్రస్తుతం కొబ్బరికాయలు కొట్టే దగ్గర వర్క్ చేస్తున్నాం. బికాజ్ ఆఫ్ వీఆర్ నాట్ బెగ్గర్స్. కాకపోతే ఎలాంటి మాకు సపోర్ట్ లేదు, ప్లస్ రెసిడెన్సీ లేదు. మా మిసెస్ హ్యాండిక్యాప్, ఆమెకి పెన్షన్ కూడా రావట్లేదు, సర్టిఫికెట్ లేదు మాకు. జరా అందరూ మీరు మీడియా ప్రతినిధులకు అందరికీ మేము విన్నవించుకునేది ఏంటి అంటే సార్లకు కూడా ఆమెకు ఒక పెన్షన్ వచ్చేటట్టు చేస్తే, ఇంత ఇల్లు అనే మన రూమ్ అకామిడేషన్ రెసిడెన్సీ ఇస్తే మాకెంతో మేలు చేసిన వారు అవుతారని మేము. చెప్పండి. నేను శిరీష, నా పేరు. బీకామ్ కంప్యూటర్స్ చదువుకున్నాను సార్. ఇక్కడ ఏం చేస్తున్నారమ్మా? ఇక్కడ నేను నా ఆరోగ్యం కోసం దేవుడి దగ్గర ఉంటున్నా సార్, అంతే. ఎన్ని రోజులు వచ్చి మేము వచ్చి సంవత్సరం అయిపోయింది. ఎక్కడ ఉంటారు? మేము ప్రాపర్ కరీంనగర్ మాది. ఏం కావాలన్నా సార్లు ఏమన్నా? సార్లు వచ్చారు కదా. సార్లను ఏం అడగడానికి రాలేదు. మేము దేవుడి దగ్గర మామూలుగా దేవుడి మీద నమ్మకంతో ఉంటున్నాం, అంతే. మా సార్ కొబ్బరికాయల దగ్గర పనిచేస్తున్నాం. ఈరోజు ఆపరేషన్ స్మైల్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత లేబర్ ఆఫీసర్, మెడికల్ డిపార్ట్మెంట్ అందరం కలిసి జాయింట్గా స్పెషల్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది వేములవాడ టెంపుల్ ప్రాంతంలో. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసినప్పుడు చాలామంది ఓల్డ్ పీపుల్ బెగ్గింగ్ మీద చాలామంది డిపెండ్ అయి ఉన్నారు. అదేవిధంగా ఇద్దరు పిల్లలు బెగ్గింగ్ మీదనే ఉన్నారు. సో వీళ్ళందరినీ దాదాపు ఒక 70 మందిని మేము వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళతోటి ఇండివిజువల్గా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళది ఒక్కొక్కరితో ఒక్కొక్క దీనగాథ కనబడ్డది. ఒకరికేమో వాళ్ళ పిల్లలు వాళ్ళ కేర్ తీసుకోకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ టెంపుల్ దగ్గర బెగ్గింగ్ మీద డిపెండ్ అయి బ్రతుకుతున్నారు. కొంతమంది ఎవరు లేరు, కొంతమంది పెళ్ళిళ్ళు కాలేదు, కొంతమంది పిల్లలు ఓల్డేజ్, వాళ్ళకి ఓల్డేజ్ ప్రాబ్లం వల్ల ఇంకా వేరే ఛాన్స్ లేక ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నారు. చాలామంది వాళ్ళు చెప్పిన స్టోరీ ఏంటంటే ఆరోగ్యం బాగాలేదు సార్, ఇక్కడ వచ్చి మేము దేవునికి అని నమ్ముకొని వచ్చినాము, ఇక్కడనే ఉండిపోయినాము. సో ఇక మేము వాళ్ళని వీళ్ళని అడుక్కొని బతుకుతున్నామని చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క టోటల్ అడ్రస్లన్నీ, ఆ 70 మంది యొక్క టోటల్ అడ్రస్లన్నీ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళ ఆధార్ కార్డులు కూడా తీసుకున్నాము. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులను పిలిపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అందులోకి వెళ్ళి ఒక 4 పేషెంట్గా ఉన్నారు. ఒక ఆమెను టీబీతో సఫర్ అవుతున్నది. ఆమె కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆల్రెడీ నోట్ చేసుకొని హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు. ఇద్దరేమో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటున్నారు. కథటికి ఏంటంటే అందులో ఆ సైకియాట్రిక్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు, ఒక ఆయన అడ్వకేటు, ఒక ఆమెను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుకున్నది. వాళ్ళ ఇంటి ప్రాబ్లమ్స్ తోటి, వాళ్ళ సైకియాట్రిక్ ప్రాబ్లం తోటి ఇక్కడనే అడుక్కొని ఉంటున్నారు. సో వీళ్ళని కూడా మనము గవర్నమెంట్ హాస్పిటల్లో సైకియాట్రిక్ డిపార్ట్మెంట్లో చేర్పిస్తున్నాము. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. వాళ్ళందరికీ కూడా మనం డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారి ద్వారా వాళ్ళకి వాళ్ళ లొకేషన్స్ అన్నీ ఐడెంటిఫై చేసి వాళ్ళని రెగ్యులర్గా ట్రాక్ చేస్తాము. తర్వాత ఇక్కడ వెమ్నాడులో బెగ్గర్ ఫ్రీ, బెగ్గింగ్ ఫ్రీ అనేది ఒక నినాదం తీసుకున్నాము. 80% ఇక్కడ బెగ్గింగ్ అనేది ఇన్ ఎనీ ఫామ్ అనేది టోటల్లీ ప్రొహిబిటెడ్ కాబట్టి మనం బెగ్గింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. తర్వాత చిన్నపిల్లలు బెగ్గింగ్ మీద డిపెండ్ అయినట్టయితే వాళ్ళ మీద కూడా ఎవరైనా వాళ్ళని పర్టికులర్గా ఎంగేజ్ చేసినట్టయితే వాళ్ళని కూడా మనము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. తర్వాత ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైనా ఎవరు లేరనుకుంటే వాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, షెల్టర్ హోమ్స్ ఉన్నాయి. తర్వాత చిన్నపిల్లలకు కూడా హోమ్స్ ఉన్నాయి. ఆ హోమ్స్లో వాళ్ళకి అడ్మిట్ చేయడం జరుగుతున్నది. సో ఇవన్నీ డీటెయిల్ తీసుకొని ఇప్పుడు మేము పెట్టినాం. దీంతోపాటు ఇంకొకటి ట్రాన్స్జెండర్స్ మీద కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి మనకి. ఇక్కడ టెంపుల్ ప్రాంతం లోపల ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు గౌరవప్రదంగా బ్రతకమని చెప్పారు. ప్రభుత్వం అన్ని రకాల వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నది. జిల్లా యంత్రాంగం కూడా వాళ్ళకి గౌరవప్రదంగా బ్రతకడానికి వాళ్ళకు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.